బడ్జెట్ రూపకల్పనపై కసరత్తు ముమ్మరం చేసింది కేంద్రం. కాసేపట్లో రాష్ట్రాల ఆర్థిక మంత్రులతో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సమావేశం కానున్నారు. ఢిల్లీలోని భారత మండపంలో ఇవాళ 2 కీలక సమావేశాలు జరగనున్నాయి. 2 సమావేశాలకు తెలుగు రాష్ట్రాల ఆర్థిక మంత్రులు భట్టి విక్రమార్క, పయ్యావుల కేశవ్ హాజరు కానున్నారు. కాసేపట్లో బడ్జెట్ రూపకల్పనపై రాష్ట్రాల ఆర్థిక మంత్రులతో సంప్రదింపులు జరపనున్నారు నిర్మలా సీతారామన్. రాష్ట్రాల ఆర్థిక మంత్రుల నుంచి వార్షిక బడ్జెట్పై సలహాలు, సూచనలు తీసుకోనున్నారు. నిర్మలా సీతారామన్ అధ్యక్షతన 53వ జీఎస్టీ మండలి సమావేశం కానుంది. ఆన్లైన్ గేమింగ్ పై పన్ను వేయటంతో పాటు ఎరువులపై పన్నును తగ్గించాలన్న పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సిఫార్సులపై చర్చ జరిగే అవకాశం ఉంది. రాష్ట్రాల ఆర్థిక మంత్రులతో నిర్మలా సీతారామన్ భేటీకి సంబంధించి డీటెయిల్స్ మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన కీలక సమావేశాలు ఢిల్లీలో జరుగుతున్నాయి. ఢిల్లీ భారత్ మండపం వేదికగా 2 సమావేశాలు ఈరోజు జరుగుతున్నాయి. ప్రస్తుతం బడ్జెట్ సన్నాహక సమావేశానికి సంబంధించి రాష్ట్రాల ఆర్థిక మంత్రులతో సమావేశం ప్రారంభమైంది. రాష్ట్రాల ఆర్థిక మంత్రులంతా కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సమావేశం మధ్యాహ్నం వరకు సాగుతుంది. మధ్యాహ్నం నుంచి 53వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశం అనేది జరగబోతోంది. సో మొదట ప్రస్తుతం జరుగుతున్న బడ్జెట్ సన్నాహక సమావేశంలో కేంద్ర బడ్జెట్ ని ప్రవేశపెట్టబోతున్నారు నిర్మలా సీతారామన్ జూలై 3వ వారంలో. సో ఈ బడ్జెట్ కి సంబంధించి రాష్ట్రాల నుంచి సలహాలు, సూచనలు రాష్ట్రాల ఆర్థిక మంత్రుల నుంచి కేంద్ర బడ్జెట్ లో పొందుపరచాల్సిన అంశాలకు సంబంధించి రాష్ట్రాలకి ముఖ్యంగా వాటా పెంచాలని, కేంద్రం నుంచి వచ్చే నిధుల వాటా పెంచాలని చెప్పి కానీ ఆయా రాష్ట్రాలకు సంబంధించి స్పెసిఫిక్ గా ఉన్న అంశాలు కేంద్ర బడ్జెట్ లో తమ రాష్ట్రానికి సంబంధించి వివిధ రంగాల వారీగా అలొకేషన్స్ ఏ విధంగా ఉండాలి, రైల్వేస్ కి సంబంధించి కానీ లేక రోడ్స్ అండ్ హైవేస్ కి సంబంధించి పెండింగ్ ప్రాజెక్టులే ఉన్నాయి, అలాగే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, సో కేంద్రం నుంచి అందాల్సిన సహకారం, వీటన్నిటికి సంబంధించిన అంశాలపైన కూడా రాష్ట్రాల ఆర్థిక మంత్రులు కేంద్ర ఆర్థిక మంత్రికి సలహాలు, సూచనలు చేయడం జరుగుతుంది. సో ముఖ్యంగా కేంద్రం బడ్జెట్ లో ప్రవేశపెట్టబోయే నిధుల్లో తమ రాష్ట్రానికి ప్రాధాన్యత కల్పించాలని చెప్పి రాష్ట్రాల ఆర్థిక మంత్రులంతా కూడా ఈ సన్నాహక సమావేశంలో కేంద్ర బడ్జెట్ లో ఎటువంటి అంశాలకు ప్రాధాన్యత ఇవ్వాలి అన్న అంశాలకు సంబంధించి సలహాలు, సూచనలు ఇవ్వడం జరుగుతుంది. సో వాటిని కన్సిడర్లోకి తీసుకుంటూ కేంద్ర బడ్జెట్ లో ముఖ్యంగా నిధులకు సంబంధించి కీలక అలొకేషన్స్ చేసే అవకాశం ఉంటుంది. ఇప్పటికే కన్సల్టేషన్స్ అనేవి ప్రారంభించడం జరిగింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గత 4 రోజులుగా కూడా ఆర్థిక రంగ నిపుణులు, మార్కెట్ నిపుణులతో పాటుగా వివిధ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ కి సంబంధించి రైతులు, రైతు సంఘాలు, అలాగే నెక్స్ట్ ఇప్పుడు జూన్ 24న కార్మిక సంఘాలతో పాటుగా వివిధ వర్గాల ప్రముఖులతో చర్చలు జరపడం జరుగుతుంది. బడ్జెట్ ని రూపొందించే ముందు వారు చెప్పిన అంశాలని పరిగణలోకి తీసుకుంటామన్న ఒక అష్యూరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. కానీ సో బడ్జెట్ పొందుపరిచిన తర్వాతనే వారికి ముఖ్యంగా వారు ఎటువంటి అంశాలను కన్సిడర్లోకి తీసుకున్నారనేది మనకు తెలిసే అవకాశం ఉంటుంది. సో ముందస్తుగా బడ్జెట్ సన్నాహక సమావేశం అనేది ప్రతి ఏడాది కూడా ఈ సమావేశాలు నిర్వహించడం జరుగుతుంది. సో అందులో భాగంగా రాష్ట్రాలకు సంబంధించి ఆర్థిక మంత్రులు ఏమనుకుంటున్నారు, ఒక ఫెడరల్ స్ట్రక్చర్ లో భాగంగా అందరినీ కన్సల్ట్ తీసుకుని ఈ బడ్జెట్ రూపొందించాము అన్న అంశాన్ని తెలియపరిచేందుకు ఇటువంటి సన్నాహక సమావేశాలను కేంద్రం నిర్వహించడం జరుగుతుంది. సో అది ప్రతి బడ్జెట్ లో కూడా ఈ ఎలక్షన్స్ కు ముందు ఓటాన్ అకౌంట్ బడ్జెట్ మాత్రమే ప్రవేశపెట్టారు కాబట్టి సో ఇప్పుడు వర్షాకాల సమావేశాలు ముఖ్యంగా పూర్తిస్థాయి బడ్జెట్ ని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టబోతున్నారు. అందులో భాగంగా రాష్ట్రాలకు సంబంధించి ప్రాతినిధ్యం ఉండాల్సిన అంశాలకు సంబంధించి తెలంగాణకు సంబంధించి హైవేస్ కి సంబంధించి కానీ, రైల్వేస్ కి సంబంధించి కానీ, లేక ఇతర నిధుల వాటా, మంత్రిత్వ శాఖల వారీగా రావాల్సిన వాటా, వీటన్నిటికి సంబంధించిన అంశాలని ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క ఈ సమావేశంలో పాల్గొన్నారు. సో ఆయన ప్రస్తావించే అవకాశం ఉంటుంది. అలాగే ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ఈ సమావేశానికి హాజరయ్యారు. సో ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి కూడా అనేక కీలక అంశాలు ఉన్నాయి. పోలవరం జాతీయ ప్రాజెక్టుగా ఉంది. సో దానికి నిధులు పెంచాలని చెప్పి, అలాగే R&R ప్యాకేజీకి సంబంధించిన నిధులు ఇంకా ఇవ్వాల్సి ఉంది రాష్ట్రానికి కేంద్రం. సో దానికి సంబంధించి అలాగే వివిధ ఇన్స్టిట్యూషన్స్ నెలకొల్పడానికి సంబంధించి నిధులు ఇవ్వాల్సి ఉంది. సో వాటన్నిటికీ కూడా వేగవంతంగా నిధులు ఇస్తే కనుక త్వరితగతిన రాష్ట్రాభివృద్ధికి ఉపయోగపడుతుందన్న విషయాల్ని ఇటు కేంద్ర ఆర్థిక మంత్రికి రాష్ట్రాల ఆర్థిక మంత్రులు వివరించే అవకాశం ఉంది. సో 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ఆర్థిక మంత్రులు కూడా ఈ బడ్జెట్ సన్నాహక సమావేశానికి ప్రస్తుతం హాజరై రాష్ట్రాలకు సంబంధించి ప్రాధాన్యత క్రమంలో ఉన్న అంశాలన్నింటినీ కూడా కేంద్ర ఆర్థిక మంత్రికి తమ సలహాలు, సూచనల రూపంలో ఇవ్వడం జరుగుతుంది. అలాగే మధ్యాహ్నం 2 గంటలకి భారత్ మండపంలోనే
జిఎస్టీ 53వ జిఎస్టీ కౌన్సిల్ 53వ సమావేశం అనేది జరుగుతుంది. గత అక్టోబర్లో ఆఖరి సమావేశం జరిగింది. జిఎస్టీ మండలిలో అన్ని రాష్ట్రాలకు సంబంధించిన ఆర్థిక మంత్రులు కూడా సభ్యులుగా ఉంటారు. సో జిఎస్టీ పన్ను స్లాబులకు సంబంధించి సడలింపులకు సంబంధించి ప్రస్తుతం 4 స్లాబుల్లో పన్ను స్లాబులు ఉన్నాయి. సో వాటిలో ఈ ఆన్లైన్ గేమింగ్, అలాగే గుర్రపు రేసింగ్ కి సంబంధించి, క్యాసినోకి సంబంధించి 28% ముఖ్యంగా ట్యాక్స్ ని విధించాలి ఈ ఆన్లైన్ గేమింగ్ పైన అని చెప్పి గతంలో నిర్ణయం తీసుకోవడం జరిగింది. దానిపైన రివ్యూ జరిపే అవకాశం ఉంది. అలాగే ఎరువులపై విధించే పన్నుకు సంబంధించిన అంశం పైన కూడా రివ్యూ చేసే అవకాశం ఉంది. పన్ను స్లాబుల్ని మార్చాలి అన్న అంశానికి సంబంధించి కూడా అనేక ఆర్థిక సంస్థలు కేంద్రానికి సూచనలు చేసిన పరిస్థితి ఉంది. కాబట్టి సో పన్ను స్లాబుల్లో మార్పులు ఏమైనా చేస్తూ నిర్ణయం తీసుకుంటుందా? ఈ బడ్జెట్ కు ముందు జరగబోయే జీఎస్టీ కౌన్సిల్ సమావేశం కాబట్టి సో జీఎస్టీ కౌన్సిల్లో తీసుకునే నిర్ణయాలు కూడా చాలా కీలకం కాబోతున్నాయి బడ్జెట్ కి ముందు. సో జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో కూడా రాష్ట్రాల ఆర్థిక మంత్రులు పాల్గొనడం జరుగుతుంది. ఆయా రాష్ట్రాల వారీగా ముఖ్యంగా అందరినీ కన్సల్ట్ చేసి జీఎస్టీ విధానాన్ని తీసుకొచ్చినప్పుడు, గూడ్స్ సర్వీస్ ట్యాక్స్ విధానం తీసుకొచ్చినప్పుడు సో అన్ని రాష్ట్రాల భాగస్వామ్యంతో రాష్ట్రాలకి నిధుల వాటా పెంచుతామని చెప్పి కూడా గతంలో చెప్పడం జరిగింది. కాబట్టి సో ఈ టాక్సేషన్ కి సంబంధించి ఎదురవుతున్న ఇబ్బందులు, సమస్యలు వీటన్నింటినీ కూడా ఈ జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో రాష్ట్రాల ఆర్థిక మంత్రులు కేంద్ర ఆర్థిక మంత్రికి వివరించడం జరుగుతుంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, అలాగే సహాయ మంత్రి పంకజ్ చౌదరితో పాటుగా రెవెన్యూ సెక్రటరీ, అలాగే ఆర్థిక శాఖకు సంబంధించిన ఉన్నతాధికారులంతా కూడా ఈ జీఎస్టీ కౌన్సిల్ సమావేశం, అలాగే ఆర్థిక ముఖ్యంగా బడ్జెట్ కి సంబంధించిన సన్నాహక సమావేశంలో పాల్గొనడం జరిగింది. సో వీటన్నిటిని మినిట్స్ నోట్ చేసుకుని నెక్స్ట్ ఈ రోజు సాయంత్రం ఈ జీఎస్టీ కౌన్సిల్లో తీసుకున్న నిర్ణయాలు, అలాగే బడ్జెట్ సన్నాహక సమావేశంలో రాష్ట్రాల ఆర్థిక మంత్రులు చేసిన సలహాలు, సూచనలు వీటన్నిటికి సంబంధించిన అంశాలపైన కూడా సాయంత్రం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మీడియా సమావేశాన్ని నిర్వహించడం జరుగుతుంది. అలాగే ఈ రోజు తీసుకున్న కీలక నిర్ణయాలను కూడా ఆవిడ వెల్లడించడం జరుగుతుంది. థాంక్యూ గోపి.